ఈ రోజు దేవుడి సన్నిధి రావడానికి దేవుడు నాకు ఆయుస్సు ఆరోగ్యం బలం ఇచ్చిన దేవునికి వందనాలు. బైబిల్ నుండి వాక్యం చదివి కొన్ని మాటలు చెప్తాను. మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 1-2 వాక్యము చదువు. ఇశ్రాయేలును గూర్చి మలాకీ ద్వారా పలకబడిన యెహోవా వాక్కు. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితివి మందురు ఏసావు యాకోబునకు అన్నకాడా? సరే, ఇంగ్లీష్లో కూడా ఒకసారి మొదటి వచనం చదివితే. The oracle of the word of the Lord to Israel through Malachi, I have loved you, says the Lord, but you have the burden of the word of the Lord. సరే, మన తెలుగులో ఆ పదము రాలేదు. బరువు. స్తోత్రం. అది అక్కడ నిలబడండి. మలాకి గురించి ఒక 2-3 మాట చెప్తానండి. ఆదికాండము 80వ అధ్యాయము చివరి వాక్యం మీకు చదివితే అక్కడ ఒక పెట్టిలు, యోసేపు ఒక పెట్టిలు ఉంచబడి 110 సంవత్సరముల వాడై మృతి పొందెను. వారు సుగంధ ద్రవ్యములు అతని శవమును స్థిరపరిచి సిద్ధపరిచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచిరి. ఆదికాండం ముగించినప్పుడు ఒక పెట్టితో ముగించారు. మలాకీ గ్రంథం ముగించినప్పుడు పెట్టితోనే కాదు, 4వ అధ్యాయము చివరి వాక్యం చదివినప్పుడు స్తోత్రం చెప్పండి. ఒకవేళ ఆదికాండం ముగించినప్పుడు పెట్టితో ముగించినప్పుడు, మలాకీ గ్రంథం ముగించినప్పుడు తిప్పుతున్నారట. స్తోత్రం. అది స్తోత్రం చెప్పాలి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, అప్పుడు మలాకీ గ్రంథంలో యేసయ్య గురించి రాయబడిన ఏమన్నది ఎట్లా తెలుసా? నీతిశూరుడు. యేసయ్య నీతిశూరుడు అంటే ప్రతి పుస్తకంలో యేసయ్య గురించి రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. అలాగైతే మనం అక్కడికి వెళ్ళిపోతే సమయం పోతున్నా కనుక ఈ వాక్యంలో మనకి వస్తామని అనుకున్నారు. ఈ మలాకీ గ్రంథము 7 సంవత్సరములు ఉన్న విషయం ఇక్కడ రాయబడింది. 7 సంవత్సరములు. ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారంటే 3 సార్లుగా వారు తిరిగి వచ్చారు. బబిలోనుకి వెళ్ళి ఆడు తిరిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. అని ఒక తిరిగి వచ్చిన ఒక్కరున్న ఒక వ్యక్తి అండి మలాకీ అండి. మలాకీ అనే పదానికి పేరు అర్థం తెలుసా? మై మెసెంజర్. స్తోత్రం. అంటే దేవుడు అలా నాకు దూదు, దూదుడు, నా దూత. స్తోత్రం. స్తోత్రం చెప్పండి. మలాకీ అనే పదానికి అర్థం దూత. స్తోత్రం. మనం అందరూ ఎవరండి? దేవుడి దృష్టిలో దూదులుగా ఉన్నారు. స్తోత్రం కలిగిన ఆరాధించిన దేవదూతులు మాత్రం కాదు, మనం కూడా దేవదూతులుగా ఉంది. దేవునికి స్తోత్రం. సువార్త ప్రకటించిన వాడందరూ దేవదూతులండి. అర్థమామ లేదనుకున్నారు. ఏసీలో కూర్చున్న కాబట్టి అందరు చల్లగా అయిపోవునా? స్తోత్రం కలిగిన కాదు. అప్పుడు నీ స్పందించారు. దేవునికి స్తోత్రం. ఏసియా దర్శనం చూసినప్పుడు వెలివీణల నుండి ఒక నిప్పు తీసుకొని వచ్చి ఏసియాకు ముట్టించినట్టుగా, అలాగైతే నాలుగు ముట్టించిన అలాగైతే ఇక్కడ కూర్చిన వారందరూ ఒక్కొక్క నిప్పండి, ఒక్కొక్క ఆ నిప్పన్ని ఒక్క చోట్ల సమకూర్చి ఉంటే ఏమవుతుంది? ఎక్కువ మంట వస్తుంది. సముద్రం అలాగైతే ఆదివారం రెక్కరెక్కల చోట్లున్న నిప్పులందరూ ఈరోజు ఆ దేవుడి సంఘముని కూడి వచ్చినప్పుడు ఏం రావాలి? మంట రావాలి. 6 రోజుల వరకు మీరు రెక్కరెక్కల చోట్లకు నిప్పులుగా ఉండేరు. అందుకని మీరు అందరూ మనమందరూ కూడా సమకూర్చినప్పుడు ఏమైంది? పెద్ద మంటగా
రావడానికి ఉన్న కారణం ఇది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనమందరూ కూడి వచ్చినప్పుడు పైకి మంట రావాలి. యేసు నామమున మంట దిగినగాక. స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఈ మలాకి గ్రంథము దీని గురించి నేను చెప్పండి, సరిగా వినండి సోదరుడు. దేవుడు చెప్తున్నారు, ప్రజలు అడుగుతున్నారు. దేవుడు చెప్పుతున్నాడు, ప్రజలు అడుగుతున్నారు. అదే ఎప్పుడు ఆ కాలం ఈ కాలంలో కూడా అడగండి. దేవుడు చెప్తున్నారు, మనం అడుగుకొని ఉన్నారు. సోదరుడు అంటే ఇందులో ప్రధానమైన ముఖ్యమైన 7 విషయం దేవుడు అడుగుతున్నారు. ప్రజలు అనగా 7 విషయం దేవుడు చెప్తున్నారు. ప్రజలు అడుగున 7 విషయం ఉంది. అదే చెప్పిన తర్వాత నేను చదివిన వాక్యంలోనికి వచ్చి చెప్పి వెంటనే ముగిస్తున్నారు. దేవునికి స్తోత్రం. సరే అండి, అది మొదటి ఇలా ఏమంటే 2వ వాక్యం చూడండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. అదే మన సబ్జెక్ట్. అది నేను చెప్పను, తర్వాత చెప్తానండి. అది దేవునికి స్తోత్రం. 2వది దేవుడు చెప్పిన మాట వినండి. 6వ వాక్యం చూడండి. 6వ వాక్యం. కుమారుడు తన తండ్రిని కనపరచును కదా, దాసుడు తన యజమానుని కనపరచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయే? నేను యజమానునైతే నాకు భయపడవాడెక్కడున్నాడు అని సైన్యముల అధిపతియగు యెహోవా నిన్ను అడగగా, ఏమి చేసి మీ నామము నిర్లక్ష్య పెట్టిమని మీరందరూ మొదటి అడుగుతున్నాను, ఏదిని బట్టి నీ నామములకి మనం ఏం చేస్తున్నాము? నిర్లక్ష్యం పెట్టడం. స్తోత్రం. ఇప్పుడు దేవుడికి చెప్పినప్పుడు ఆయన అడుగుతున్నాడు, ఏది అని అడుగుతున్నారు. స్తోత్రం. ఇప్పుడు దేవుడు చెప్పినది ఏమంటే, నీవు అందరూ ఏం చేస్తున్నారు? నన్ను ఏం చేశారు? నిర్లక్ష్యం పెట్టుతున్నారు. ఎందుకంటే దేవుడు చెప్తున్నా, నేను తండ్రిగా ఉండినప్పుడు నాకు నీ ఏం చేయలేదు? గణపరచలేదు. అదే ప్రాబ్లం. అందుకే దేవునికి వారు ఏం చేయలేదు. ఏం చేస్తున్నారు? నిర్లక్ష్యం పట్టుతున్నారు. బహుమానం ఇవ్వలేరు కాబట్టి దేవుడిగా ఉండినప్పుడు దేవునికి మనం ఏం చేయాలి? బహుమానం ఇవ్వాలి. స్తోత్రం కలిగింది. మొదటి అప్పుడు తర్వాత తండ్రి అయితే నాకేం ఇవ్వాలి? అంటే అప్పుడు దేవుడి తండ్రిగా చెప్తున్నారని యజమానుడిగా చెప్తున్నారు. కానీ ప్రజలు ఏం చేయలేదు? దేవుడికి ఏం చేయలేదు? గౌరవం ఇవ్వలేదు, బహుమానించలేదు. స్తోత్రం. ఆమె చెప్పండి. ఈరోజు మీరు దేవుడికి ఏం చేయాలి? బహుమానించాలి, గణపరచాలి. దేవుడికి స్తోత్రం కలిగింది గాక. మూడవదే దేవుడు అడిగినది అంటే 7వ వాక్యం చూడండి. 7వ వాక్యం. బలిపీఠము మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు, ఏమి చేసి నిన్ను అపవిత్ర పరిచితమని మీరందరూ అంటే అడుగుతున్నా, నువ్వు నాకేం చేసిన అపవిత్ర పరుచున్నారు. అప్పుడు ప్రజలు అడుగుతున్నారు, ఏ విషయంలో నిన్ను ఏం చేస్తున్నారు? అపవిత్ర పరుచుతున్నారని అడిగినప్పుడు వారందరిలో మంచి మేకలు ఉండినప్పుడు అది ఇవ్వకుండా గుడ్డిని చెప్పు కలిగినదికి దేవుడికి తీసుకొని వచ్చి బలి అర్పించిన. స్తోత్రం. దేవునికి ఎలాగ బలి అర్పిస్తున్నారు? మంచిది అని దేవునికి ఇచ్చినదన్నీ ఏం చేయాలి? మంచిది ఇవ్వాలి. దేవుడు నీకు ఇచ్చినదన్నీ స్వర్గం ఇది మంచిది. ఏదంటే తన కుమారుడు తప్ప స్వర్గం ఇంకా ఏం మంచిది లేదు. అది మన కొరకు దేవుడు విస్తరించడానికి సమయం అని నేను భయపడుతున్నారండి. దేవునికి స్తోత్రం. అప్పుడు వారు అడుగుతున్నారు, దేవుడు చెప్తున్నారు మాట. దేవునికి స్తోత్రం. నాలామదే దేవుడు అడిగిన 17వ వాక్యం చూడండి. 17వ వాక్యం చూడండి. 2వ అధ్యాయం 17. మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాస పెట్టుచు, అంటే నీ మాటల చేత యెహోవాను ఏం చేస్తున్నారు? ఆయాస
ఆయాసపడుతున్నారు. దేని చేత ఆయనను ఆయాస పెట్టుచున్నారు? ఆయాసం అంటే మీకు ఇప్పుడు ఏదైనా నడిచి వెళ్ళినప్పుడు అవుతుంది, అది ఆయాసం అండి. దేవునికి ఏంటి ఆయాసపరచడం? tired, making ఈ దోషమును పట్టి దేవునికి ఏం చేస్తున్నారు? వారేం చేశారు? ఆయాసపరుచున్నారు. ఏంటి ఆడ చేసినది? అన్య స్త్రీలకి యూదులే చేశారు. అవివాహం చేసిన వలన దేవునికి ఏం చేస్తున్నారు? స్తోత్రం కలిగింది కదా. అన్ని చోట్ల వివాహం చేయొచ్చా? చేయరు. దేవుని బిడ్డలు ధోని ఏం చేయాలి? స్తోత్రం కలిగింది. ఎందుకంటే దేవుని బిడ్డలు అందరూ దేవుని బిడ్డలు కాదండి. ఎవరు మారు మనసు పొందారో, బాప్టిజం పొందారో అదే దేవుని బిడ్డ అండి. దేవునికి స్తోత్రం కలిగింది. ఇప్పుడు నేను చెప్పుకొని వచ్చిన విషయం అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవునికి ఆయాసపరచడానికి ఉన్న కారణం ఏంటి? వారి అన్యులకి ఏం చేశారు? వివాహం చేయడము ప్రారంభించేది. స్తోత్రం కలిగింది. అందుకని దేవుడు పెట్టినారా ఇప్పుడు దేవునికి ఆయాసపరచడం ఎందుకంటే నీ చెయ్యని దోషమును బట్టి దేవునికి ఏం చెయ్యొచ్చు? ఆయాసపరచుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగింది. అదే చెప్పండి గట్టిగా స్తోత్రం. ఇది 5వదే. అక్కడ 3వ అధ్యాయం 7వ వాక్యం చూడండి. 3వ అధ్యాయం 7వ. పితరుల నాట నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవీయగా మేము దేని విషయములో తిరుగుదుమని తిరిగి ఏది విషయంలో ఏం చేయాలి? దేవుడు తిరుగుమని చెప్పినప్పుడు వారే చెప్పారు ఏ విషయంలో ఏం చేయాలి? ఎందుకు తిరుగు అని దేవుడు చెప్పడానికి కానీ వారందరూ ఏం చేస్తున్నారంటే అవివేకిగా ఉండలేకపోతున్నారు. అది ఏం చేయలేకపోతుంది అంటే కలగలేకపోతున్నారు. దేవునికి ఏం చేయలేదు. దేవుడు వాక్యానికి దేవుని పద్ధతికి వారే చేయలేదు. విద్యత కలగలేదు కాబట్టి దేవుడు చెప్పుకుంటున్నారు నీ ఏంటంటే తిరిగిరా. సోదర కలగలేదా? అప్పుడు వాళ్ళని ఎలాగ తిరిగి రావాలని సోదర ఏది విషయంలో మనం తిరిగి రావాలి. ఎక్కడ తిరగాలని మీకు కరెక్ట్ తెలుసు. అక్కడికి ఏం చేయాలి? తిరిగి రావాలి. దేవునికి స్తోత్రం. ఈ కాలంలో కూడా సంఘ బిడ్డలు కూడా ఏం చేయాలి? తిరిగి రావాలి. స్తోత్రం కలిగింది. తిరిగి రాలేకపోతే దేవునికి స్తోత్రం. దేవుడు నీ మీదకి గౌరవించడానికి సిద్ధపరచడం లేదు. నీ తల మీదకి రాదు. అందుకని దేవుడు తిరిగి రా. దేవునికి స్తోత్రం కలిగింది. నీ ఆనందమే వాళ్ళు దేవుడు చెప్పిన మాట వినండి. 8-9 వాక్యం చూడండి. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయములో మేము నీ యొద్ద దొంగిలిద్దామని మీరందరూ అంటే వాళ్ళు అడుగుతున్నారే దేవునికి నీ ఏం చేస్తున్నారు? అయ్యో అదే భయంకరం. స్తోత్రం కలిగింది కాక. దేవునికి ఏం చేస్తున్నారు? అప్పుడు అడుగుతున్న ఏది విషయంలో మీరేం చేస్తున్నారు అంటే అప్పుడు దేవుడు బిడ్డలు ఏం చేయొచ్చు? ఎవరికి? అదే భయంకరం. దేవునికి స్తోత్రం. అందరూ ఆ వాక్కి మిగిలిన దొంగే అన్ని చేసిన ఇంటిలో ఉన్న విషయం మొత్తము దొంగిలించినప్పుడు దేవుడు బిడ్డ ఏం చేస్తున్నారు? దేవుడు కూతురు మొత్తం అర్థమైందా? స్తోత్రం కలిగింది. అంటే ఇది దొంగలు అక్కడ ROD అంటే రాయబడి ఏం చేస్తున్నారు? దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఇప్పుడు దేవునికి ఏం చేస్తున్నారు? దేవునికి స్తోత్రం కలిగింది. అప్పుడు ఈడు ఇశ్రాయేలు అడుగుతున్న దేవా మనం ఎలాగా నిన్ను ఏం చేస్తున్నారు? దొంగిలిస్తున్నారు అని అడిగినప్పుడు 9 వచనములు రాయబడి ఉంది. 10 భాగముల గురించి దేవుడు అడుగుతున్నారు. దేవునికి స్తోత్రం. అదే
మొదటి ఫలం ఎవరుకున్నది? అది పశువునికి మొదటి భాగం దేవునికి ఉన్నది. ఆ మొదటి ఏదో అది దేవునికి. రెండు, ఇంటి ఉన్న వాడిలో మొదటి దేవునికి ఉన్నది. అంటే పిల్లలకి మొదటి దేవునికి. అంటే కొత్త నిబంధనలు వచ్చినప్పుడు సోదరు సోదరు మొదటి ఏమంటే మొదటి దేవుని రాజ్యం ఏం చేయాలి? చెప్పండి. మొదటి దేవుని రాజ్యం ఇవ్వాలి. బతుకాలి దేవునికి స్తోత్రం. ఈ 10 భాగమని అది దేవునికి ఉన్నది. దేవునికి స్తోత్రం కలిగింది కాక అది 10 భాగం అని చెప్పుతుంది. 7వదే దేవుడు చెప్పిన మాట వినండి. దేవునికి స్తోత్రం. అది 3వ అధ్యాయం 14-15 వాక్యం చూడండి. దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతియగు యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమనియు గర్విష్ఠులు ధనిలగుదురనియు యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు వారి సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొనుచున్నారు. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు. అంటే సరిపోయిందండి. 14-15 వాక్యం చదివితే సరిపోయింది. దేవునికి సేవించడం వ్యర్థం. అంటే అదే ఏది చెప్పుతున్నారు? దేవునికి సేవించినది ప్రయోజనం అంట. దేవునికి సేవ చెయ్యనది అది కొందరు కూడా ఇప్పుడు కూడా ఎలా అనుకున్నారు? చర్చలు వచ్చి చూడవడం ఆ దేవుడి పని కాదా? ఇలా దాన్ని అక్కడ సిద్ధపరిచిన అదే పని అండి. అందుకని కొందరు కూడా ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారు? దేవుడి పని అయితే నాకు డబ్బు దొరకలేకపోతుంది కదా, అందుకని నీ దేవుడు వేరే పనికి వెళ్తే అక్కడికి వెళ్తున్నారు బాబు, నీకు 700-800 సరిరా. ఆ దేవుడి పని నేను వాడుకుంటే దేవుడు తీరుస్తుంది. కానీ ఆ వారం మొత్తం నీకు జ్వరం రాకుండా దేవుడు కాపాడుతుంది. ఒక్క జ్వరం వచ్చింది, ఒక్క జ్వరం వచ్చింది 1000. అర్థమైన వాళ్ళు దేవుడికి ఇష్టం. ఒక్క జ్వరం వస్తే ఎంత పోతుంది? 1000. సోదరుడు ఏదో బెటర్. దేవుడి పని నుండి వాడుకోండి. కొందరు ఇప్పుడు కూడా దేవుడి పని చేసినది నిష్ప్రయోజనము, ఆరాధన చేయన నిష్ప్రయోజనము, ప్రార్థన చేయన నిష్ప్రయోజనము, సువార్త ప్రకటించిన నిష్ప్రయోజనమని ఇశ్రాయేలు ప్రజలు చెప్పుతున్నారు. కానీ దేవుడు చెప్తున్నారు అలాగ కాదు, అది నిష్ప్రయోజనం కాదు. ఎందుకు నిష్ప్రయోజనం కాదని చెప్పడానికి ఉన్న కారణం అక్కడ రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. 17వ వాక్యం చూడండి. 17వ వాక్యం. ఆమె తండ్రి తన సేవించిన కుమారుని కనికర చేసినట్టుగా దేవుడు దినమంతుడు తండ్రి తన కుమారునికి కరుణించినట్టుగా నిన్ను నేనే చేస్తున్నాను. కరుణిస్తుంది. ఎందుకంటే నా సేవలని వాడుకున్నా కాబట్టి, నా పనిలని వాడుకున్నా కాబట్టి, నా సువార్తని వాడుకున్నా కాబట్టి మన తెలుగు బైబిల్ కరుణించి I will have compassion on them and spare the men from their own services. ఆమేన్. దేవుడు నీకు ఏం చేస్తున్నారు? కంపాషన్ దయ చూపించడం. స్తోత్రం కలిగింది కాదు. హల్లెలూయా చెప్పండి. దేవుడు పని ఏం చేయదు, నిర్లక్ష్యంగా చెయ్యదు. ఎలా చేయాలి దేవుడు పని? యెరెమీయా గ్రంథము 48-10 చూడండి. యెరెమీయా గ్రంథము 48-10 చూడండి. యెహోవా పని అది కంట్రోల్ యెహోవా పని అశ్రద్ధగా చేయని వాడు, అలా ఆరాధన
ఆరాధనకు వచ్చి అశ్రద్ధగా కూర్చుని వాడు, ఆరాధనకు రాలేని వాడు, ఈయన చెప్పినప్పుడు మీరే పెళ్లి చేయాలి అని చెప్పాలి. మోస బైబిల్ చెప్తున్నారండి. దేవునికి సోదరం యెహోవా విడిచిపెట్టిన వాడు శాపగ్రస్తుడు అని చెప్పినప్పుడు ఇశ్రాయేలు ఆమేన్ అని చెప్పాలి. అదే ఎక్కడ ఏంటంటే దేవదేశం 27 నా విషయ సబ్జెక్ట్ అది కాదు. దేవుని సోదరం నేను విషయం గురించి కొంచెం తర్వాత మీరు అల్లేదే ప్రైజ్ చెప్తారు, అది నాకు తెలుసు. దేవునికి సోదరం కలిగినగా అప్పుడు నేను చెప్పిన మాట ఏంటంటే స్తోత్రం కలిగినగా అశ్రద్ధగా చేయని వాడు, సువార్త ప్రకటించలేని వాడు, ఆరాధనకి రాలేని వాడు, ఉపవాస ప్రార్థనకి రాలేని వాడు, వంట చేసి కుంటిని కూర్చుని వాడు, ఏంటంటే ఆరాధనగా రాకుండా నెగ్లెక్ట్ చేయని వాడు అక్కడికి చిన్న ముక్క కూడా ఉంది. ఏంటి రెడ్డి గారు కట్టెం ఏం చేయరు, వాడు లేని వాడు కూడా శాపం ఎదుర్కోనండి. నా విషయం లేదండి. దేవునికి స్తోత్రం కలిగింది. చెప్పండి గట్టిగా. మనము చదవండి దేవునికి స్తోత్రం. మలాకి గ్రంథము 1వ అధ్యాయము స్తోత్రం 2వ వాక్యం చూడండి. యెహోవా సెలవిచ్చుచున్నాయేమనగా అని ఎవరు చెప్పండి. దేవుడు మా మీద ఏం చేస్తున్నారు? ప్రేమ చూపించుతున్నారు. స్తోత్రం కలిగినగా. దేవుడు మన మీదకి ఏముందండి? ప్రేమ చూపించిన దేవుడు. దేవుడికి స్తోత్రం. ఆయన తన బిడ్డలకి తన ప్రేమ చూపించిన దేవుడు. అదే కదా చూపిస్తుంది. యోహన్న సువార్త 13వ అధ్యాయం 1-2 వాక్యం చదవండి. యోహన్న సువార్త 13వ అధ్యాయం 1 నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగ ముందే ఎరిగి వాడై లోకంలోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించి. చెప్పండి. ఏ దేవుడు ఎలాగ ప్రేమించారు? అనగా కాదు, ప్రేమించి ఆ ప్రేమ ఎంత వరకు ఉంది? దేవుడు నీ మీద ప్రేమించారు. ఆ ప్రేమ ఎంత వరకు అండి? అంతవరకంటే నీ చచ్చిపోయిన వరకు కాదండి, పరలోక రాజ్యం చేరిన వరకు ఉన్న దేవుడు ప్రేమ. మరి ఈ రోజు దేవుడు సంఘ బిడ్డలు తెలుసుకో. అంతవరకు ప్రేమించిన ఒక ప్రేమ దేవుడు నీ మీద నా మీదే చూపించిన దేవుడు. ఫ్యామిలీ లీఫ్ ఉంటుంది కదా, ఎన్ని లీఫ్ ఉంది? అది నేను ఇప్పుడు చెప్తున్నారు. ఇదే మాట ఎవరికి అడిగారంటే తెలుసా? బ్రిటిష్ సుభాష్ అక్కడికి వెళ్ళి తిరిగిన ఫ్యాన్కి వెళ్ళి లీఫ్ ఉందంట అడిగినప్పుడు అది చెప్పలే. అది టేబుల్ మీద నిలబడి చెయ్యి ఇలాగ పెట్టి పైకి ఎత్తారు. అప్పుడు తిరిగిన ఫ్యాన్ ఏమైంది? ఆగిపోయింది. అప్పుడు చూడు ఎన్ని ఉందంటే చూడమని. సుభాష్ చంద్రబోస్ అటువంటి వాడండి. ఎందుకని జనరల్ వాళ్ళకి చెప్పిన కొన్ని తెలుస్తుంటే బాగుంటామా అన్న. అదే చెప్పండి. మనిషిని లోకంలో జీవించినప్పుడు ఒక్కొక్క యుగమని జీవించారు. అవునా? ఏ యుగమని జీవించారు? బైబిల్లో చదవచ్చు. శిలాయుగం. శిల అంటే తెలుసా? తెలియదు. ఏది? కత్తి అన్ని తయారు చేసేది అప్పుడు పాత. ఇప్పుడు ఏది యుగం? కలియుగం కాదు, అజాయుగం కాదు, సౌద్రయుగం. అదే అనియుగం అయింది. అదే పోనండి. అది చెప్తాను దేవుడికి సౌద్రం. ఇప్పుడు పాలిలో ఒక విశ్వాసం ఏం చేశానంటే
దేవుడు ప్రేమ అని రాయబడి ఉంది. దేవుడు ప్రేమ అంటే అది అడిగారు, ఏంట్రా బాబు నీ ఫ్యాన్ లీపులు దేవుడు ప్రేమ అని రాయడానికి ఉన్న కారణం ఏమనగంటే అడిగినప్పుడు ఆయన చెప్పిన, అయ్యా ఈ గాడి అనగా తిరుగుతున్నారు దేవుడు అది కాదండి. దేవుడు ప్రేమ గాడి తిరిగిన కాదు, అంత వరకున్న ప్రేమ మరి. మన ప్రేమ మనం ఎలాగ ప్రేమిస్తున్నారు? నీ ప్రేమిస్తే ప్రేమిస్తున్నారు. దేవుడు ఎలాగ ప్రేమించారు? లేదు, శత్రువులుగా ఉండినప్పుడు దేవుడు ప్రేమించారు. నీలో ఏ కోరిక లేనప్పుడు మీరందరూ ఎలా ప్రేమించారు? కొందరు ప్రేమించి మ్యారేజ్ చేశారు కదా, అడిగి ఏదో అడ్లు నీలోనిలో ఏదో ఒకటి లేకపోతే కన్ను మూక కాల పాట నడక ఏదో ఒకటి నచ్చిన కాబట్టి ప్రేమించి. యేసయ్య నిన్ను నచ్చిన కాదు కాబట్టి నీలో నచ్చడానికి ఏమి లేదు. యాకోబు చెప్పిన ఒక మాట చదవాలి. ఆదికాండ 29 అధ్యాయం 20 వాక్యం. అందరూ బైబిల్ చదవాలి ఆ వాక్యం. ఆదికాండం 29 అధ్యాయం 20 వాక్యం చూడండి. యాకోబు రాహేలు కోసము 7 సంవత్సరముల కొలువ చేశాడు. అయినను అతడు ఆమెను ప్రేమించిన వలన అది అతి కొద్ది దినములుగా మరి సోదరుడు అంటే ప్రేమ మన ప్రేమ కాదు, ప్రేమ స్తోత్రం ఉంటే 7 సంవత్సరము దినముగా. అయితే నీకు యేసయ్య మీద ప్రేమ ఉంటే 7 సంవత్సరం అయినది నీకు ఇప్పుడు ఎలా కనిపించాలి? కొద్ది దినములుగా రాగేడుకున్న ప్రేమ ఉన్న కాబట్టి 14 సంవత్సరం ఆయనకి ఎంత అయింది? 12 దినములుగా కనిపించారు. అలా యేసయ్యలోనికి నీకున్న ప్రేమ దేవునికి స్తోత్రం కలిగినగా గట్టిగా స్తోత్రం చెప్పాలి. యేసయ్య ప్రేమ ఎలాగ కనిపించారంటే తన క్రియను బట్టి కనిపించారు. అవును కదా? ఆమె ఎక్కడ యోహాను సువార్త 13 చదవద్దు, ఇప్పుడే చదివారు మనము. ఒకటి స్తోత్రం. ఎలాగ ప్రేమించే ప్రభుడే తన క్రియను బట్టి కనిపించారు. తన తండ్రి యేసయ్యకి అమ్మడానికి సిద్ధపడిన ఆ యూదగారి కాలు కడిగింది. అదే యేసయ్య ప్రేమ. యేసయ్యకి అమ్మడానికి సిద్ధపాడు కలిగి డబ్బు తీసుకొని వచ్చిన యూదగారి కాలు యేసయ్య చేశారు. ఆయన హృదయం మొత్తం ఎరిగిన దేవుడు ఆయన కాలు కడిగింది. నిన్ను అమ్మడానికి, నిన్ను మోసపరిచిన వాడికి నీ కాలు కడగడానికి తీసుకుని వద్ద వేడి నీళ్ళతోని కడుగుతుంది. కడుగుతుంది నీరు వేడి. కానీ యేసయ్య మా మట్టికి చేశారంటే ఆమె చల్ల నీళ్ళతోని కడిగే. ఆయన ప్రేమ క్రియను బట్టి చూపించారు. ఆయన ప్రేమ ఎలాగ చూపించారు? ప్రసంగంతో దేవునికి స్తోత్రం. ప్రసంగంతో ఏం చేశారు? ఆ కొండ ఎక్కి అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళతో ప్రసంగించి ఆయన ఏం చేశారు? ఆ ప్రేమ చూపించారు. స్తోత్రం. మూడవదే ఆయన ప్రేమ మమ్మల్ని ఎలాగ చూపించారు? ప్రార్థన ద్వారా ఆయన ప్రేమ చూపించారు. దేవునికి స్తోత్రం కలిగేది కాక. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. నేను చెప్పిన మాట బాగుందన్నారు. ఇప్పుడు దేవుడు ప్రేమకి ఏముంది అది మనం తెలుసుకోవాలి. స్తోత్రం.
ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 17-18 వాక్యం చూడండి. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఇదాక యేసయ్య ప్రేమకున్న గుణము. ఆమేన్. ఈ ప్రేమ మన ప్రేమ ఏదైనా ఇచ్చితే దాని వరకున్న ప్రేమ యేసయ్య ప్రేమకి ఏముందండి? వెడల్పుంది. యేసయ్య ప్రేమకి ఏముంది? పొడుగుంది. యేసయ్య ప్రేమకి ఏముంది? లోతుంది. యేసయ్య ప్రేమకుంది ఎత్తుందా? అలాంటి ప్రేమ ఈ లోకంలో ఎక్కడ కూడా కనబడలేదు. దేవుడి ప్రేమకి ఏముంది? Endless love with the very చదవండి. 11 ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు ఒకటి ఏముందండి? వెడల్పు వెడల్పండి. width. చెప్పండి. ఎక్కడ దేవుడికి ఈ లోకములు ఇవతల నుండి అవతల వరకు, ఈ పక్క నుండి నీకున్న ప్రేమము రాయగడ మాత్రం ఉండినప్పుడు మన యేసయ్య ప్రేమ ఇవతల నుండి అవతల, ఏ ఇవతలు ఉన్నవాడికి అవతల ఉన్నవాడికి ప్రేమించిన ప్రేమ. అర్థమైందా లేదా నాకు తెలియదు. రెండవది ఏముందండి? అదేముందండి? పొట్టుకుంది. దేవునికి స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా చెప్పండి. లోకముని ఇంకొక పక్క నుండి మరో పక్క వరకున్న ఆయన ప్రేమ దేవునికి స్తోత్రం కలిగినగాక. మూడవది ఆ ప్రేమకి ఏముంది? లోతుందండి. స్తోత్రం చెప్పాలి. యేసయ్య ప్రేమకి ఏముంది? ఎంతవరకు దిగారంటే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 7-8 వాక్యం చదివినప్పుడు ఆయన ఎక్కడ వరకు దిగారు? భూమి యొక్క కింద భాగము వరకు భాగములకు దిగిననియు అర్థమించుచున్నదనను. ఆమేన్. ఎంతవరకు దిగారు? అంతవరకు దిగారంటే దేవునికి స్తోత్రం కలిగినగాక. అంటే ఆ ప్రేమకి లోతు ఎంతవరకు అండి? భూమి కింద వరకు దిగారు. అంటే భూమి కింద వరకు అంటే ఆయన అర్థం బాగా తెలుసుకోవాలి. స్తోత్రం కలిగినగాక. ఆయన అర్థం ఏమంటే భూమి కింద పాదాల వరకు అక్కడ చనిపోయిన పరిశుద్ధుల ఆత్మలకి తీసుకొని వెళ్ళడానికి దిగి వచ్చిన పాత నిబంధన నుండి యోహన్నాను వరకున్న భర్తని చచ్చిపోయినప్పుడు వారిని ఆత్మ నివసించిన స్థలం ఏది? పాతాళం. ఇంకొక భాష ఏంటంటే దొంగలకి యేసు చెప్పారు, నువ్వు నీ పరదేశం వరకు యేసయ్య దిగిన అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అంటే పరదేశంలో ఉన్న వారికి కూడా యేసయ్య చేయరు. ఒక్క కొండ ఆ ప్రేమ మార్గలకి దిగి వచ్చారట. ఎంతమందికి అర్థమైంది? కిందకి దిగేది. ఓకే, మనకి చెప్తే ఎక్కడ చెప్తుంది? నా కీర్తన 42లో ఎక్కడ నుండి దేవుడు మమ్మల్ని పైకెక్కారంటే చదవండి. 40 కీర్తన 2వ వాక్యం. నాశనకరమైన గుండెలో నుండి జిగట్ట కదా. అదని నీకు అర్థమైందంటే తెలియదు. అక్కడ నాకు అర్థమవుతుంది. అంత స్థలంలోకి దిగి వచ్చిన యేసయ్య ప్రేమ
ఈ ప్రేమ భార్య భర్త అంటే పోనండి అదన్నీ నేను చెప్పుకోరు భార్య భర్తలు వేరే ఏమంటే బంధువుల ప్రేమ బంధువుల ప్రేమ ఏంటండి మరి ఉండాలంటే ఎప్పుడు వరకండి ఏదైనా డబ్బు ఉంటే ఆ ప్రేమ ఉండదు తల్లి తండ్రి ప్రేమ ఈయన వరే ఉంది పిల్లల ప్రేమ ఎక్కడ వరకు ఉంది సోమోని వరకు యేసయ్య ప్రేమ అంత ఎత్తు అంటే ఎఫెసీ పత్రిక 2:7 రాయబడి ఉందంటే అక్కడ ఇలాగ రాయబడి ఉంది మిమ్మల్ని దేవుడు రక్షించి పరలోకమున కూర్చోబెట్టారు. దేవుడు మమ్మల్ని ఇప్పుడు ఆత్మీయంగా మనం ఎక్కడ కూర్చున్నారు? ఆత్మీయంగా పర్లేదు శారీరంగా ఎక్కడ కూర్చుంటారు? కూర్చుంటారు. అంతవరకు నేను తీసుకొని వచ్చిన ప్రేమ ఈ ప్రేమ ఏమైందంటే అది మీరు తెలియాలి. అప్పుడే అర్థం అవుతున్నారు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వాక్యం చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వాక్యం చూడండి. ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలిందివని నేను నీ మీద తప్పు ఏడవది లేదు ప్రేమ లేదు ప్రేమ వదలలేదు. అది మీరు అబద్ధం చెప్తున్నారు. You have lost the depth of love which was first for me. ఏది వదలలేదు? అదే వదలేదు. ప్రేమ వదలలేదు. అక్కడే మనకు ప్రభుడు దేవుడు ప్రేమ ఆయనకేముంది? ఎత్తుంది, పొడుగు ఉంది, లోతుంది, అన్ని ఉంది. కానీ నీ ప్రేమ ఇలా ఏముంది? ముందున్నది ఇప్పుడు లేదు. ముందున్నది ప్రేమ పోలలే. ఆ మొదటిలో ఉన్న ప్రేమ అవునా? చెప్పండి. అవునా చెప్పండి. నీ మ్యారేజ్ చేసినప్పుడు ఎలాగ ప్రేమ ఉంటుంది? ఆ రోజు ఎక్కువ ఉంటుందంటే ఎక్కడమ్మా? దొడ్డికి వెళ్తే ఇద్దరు కలిసి, స్నానం చేయడానికి వెళ్తే ఇద్దరు కలిసి, మార్కెట్కి వెళ్తే ఇప్పుడు ఒక బాగోడు పుట్టరు అనుకో, మీరు ముందుకు ఆడ వెనకలు, మీరు ముందుకు వారి వెనకలు, లేకపోతే వారి వెనకలు నీ ముందుకు. అప్పుడు ఆయన అర్థం ఏమంటే ప్రేమ అవుతున్నారు. మనుష్య ప్రేమ ఏమవుతుంది? తగ్గుతుంది. దేవుడు ప్రేమ పెరుగుతుంది. అది నీలోనికి రావాలి. అది నీలోనికి ఏమవ్వాలి? రావాలి. సోదర కలిగినగా అంటే ఈ వారికి ఏముంది? మొదటి యొక్క ప్రేమ ఉంది. అదేంటి? ఇప్పుడు చెప్పండి. మొదటి అది ప్రేమ అంటే ఎఫెసీ పత్రిక రావాలి. 1 అధ్యాయం 15 వాక్యం, 6వ అధ్యాయం 24వ వాక్యం, 2 వాక్యం చదవాలి. తెలుగులో అప్పటి రాలేదు. పరిశుద్ధులందరితో కలిసిన ప్రేమ. Love for your God's people. అన్నారు తెలుగులో కొంచెం అది కిందకి వచ్చింది. సరే అండి. నీ 6:24 చదవండి. 6వ అధ్యాయం 24వ వాక్యం చూడండి. ఏ ప్రేమ అండి? అప్పుడు చెప్పండి. 1 పరిశుద్ధులకు అందరితో ఉన్న ప్రేమ. 2 శాశ్వతమైన ప్రేమ. ఎవరికి? 6 ఎఫెసీయులకు ఉన్న
విశ్వాసులు. ఎఫెసోస్ అంటే ఈ ఎఫెసీ పత్రిక అదేంటి సోదరులు కదా. ఎఫెసీ పత్రిక ఎప్పుడు రాశారంటే క్రీస్తు పూర్వము 60 రాశాడు. ఏంటండి 60 అని చెప్పి AD-BC అని చెప్తున్నారు సోదరులు. అప్పుడు ప్రకటన గ్రంథం ఎప్పుడు రాశారంటే AD 95 అంటే క్రీస్తు పూర్వము 95. 60 రాసినప్పుడు ఉన్న ప్రేమ చూడండి. 60 రాసినప్పుడు ఎలాగ ఉంది ఆ ప్రేమ? పరిశుద్ధులతో అందరూ కున్న ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. ప్రకటన ఎప్పుడు రాశారు? మొదటి ప్రకటన గ్రంథం ఎప్పుడు రాశారు? అప్పుడు ఎన్ని సంవత్సరాల డిఫరెన్స్ వచ్చింది? 35 సంవత్సరం వచ్చినప్పుడు తొలి ప్రేమ పోయింది. చెప్పండి దేవునికి మొదటి ప్రేమ ఇప్పుడేమైంది? ఆమె ఎప్పుడు 35 సంవత్సరం దాటినప్పుడు ఎవరో సంఘబిడ్డనుకున్న మొదటి ప్రేమ యేసయ్య దగ్గర నుంచి తొలగిపోయింది. యేసు దేవుడు చెప్తే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. సంవత్సరం చూడకుండా, దినములు చూడకుండా నిన్ను నేనేగా ప్రేమిస్తున్నాను. అది పెట్టకుంది, అది ఎత్తుంది, అది లోతుగా ఆ దేవుడు ప్రేమ 35 సంవత్సరములు వచ్చినప్పుడు ప్రేమ ఏమైంది? శాశ్వతమైన ప్రేమ పోయింది, నేనే మీకు అడుగుతుంది. ఇప్పుడు దేవుడితో నీ ప్రేమ ఎలా ఉంది? దేవుడితో నీకున్న ప్రేమ ఎలా ఉంది? మీరు అల్లేలా చెప్పొద్దండి. అప్పుడు దేవుడు చెప్పారు, నేను నిన్ను ఏం చేస్తున్నాను? అడుగుతుంది ఎలాగా 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 ఈ ప్రేమను ఎలాగా నీ మమ్మల్ని ప్రేమించారు? అది 3వ వాక్య దేవుడు ఒక ఉదాహరణ సహితం, లేకపోతే దానికి ఒక ప్రూఫ్ దేవుడు చూపించారు. అంటే దేవుడు చెప్పారు ఏసావును ద్వేషించి యాకోబును ప్రేమించారు. హల్లెలూయా చెప్పండి. అప్పుడు దేవుడు చెప్పారు, నేను ఏసావును ఏం చేశారు? ద్వేషించి యాకోబును ఏం చేశారు? ప్రేమించారు. సోదరులు చెప్పండి. అప్పుడు అంటారు దేవుడు ఇదొక అన్యాయం కదా, పక్షపాత కదా ఇది. ఒకరు తెలుసు అని దేవునికి సోదరు అది నన్ను అమ్మతారు. దేవునికి సోదరు కలిగింది కాక. అప్పుడు ఈ ఇద్దరు పిల్లలు కొంచెం నేర్పారు. ఒక్కడికి దేవుడు ఏం చేస్తున్నారు? సోదరుడు. అబ్రహాముకి ఎన్ని పిల్లలు ఉంది? ఒకడా? అదే నాకు తెలిసి ఇంకే 8 పిల్లలు. ఎదురు ద్వారా పుట్టిన 5 పిల్లలు, ఎదురు ద్వారా పుట్టిన పిల్లలు. సోదరు కలిగిన కాక. సారా వలన పుట్టిన 1. ఇంకేరండి ఆగేరు వలన పుట్టిన 8 పిల్లల మధ్యలో ఒక్కడికి దేవుడు ఏం చేశారు? సోదరు కలిగిన హలో 8 పిల్లల మధ్యలో ఒక్క పిల్లలకి దేవుడు ఏం చేశారు? ప్రేమించారట, ఏర్పరిచారట. అలాగే అయితే ఈ ఊరిలో ఎంతమంది ఉన్నారు కానీ వారి మధ్యలో దేవుడు నిన్ను చెప్పను. ఇది ముఖపక్షమ కాదని చెప్పను. ఈ ఊర్లో ఎంతమంది ఉన్నారు కానీ వారికి దేవుడే చేయలేదు. దేవుడు
దేవుడు మార్చడానికి దేవుడు నీ మీద ప్రేమ చూపించిన నీకు అర్థమైందా? నీ ఊర్లో చాలా మంది ఉన్నారా? వారి మధ్య దేవుడు నీకేం చేశాడు? Love, love, love. అంటే నీ ఇంటిలో నీ పట్టణాలు నీ ఇంటిలో చిన్న ఉంది వారికి దేవుడు ప్రేమించలేమన్నా నీకు దేవుడు ప్రేమించలే కాబట్టి ఆ దేవుడికి స్తోత్రం. అదే యాకోబునికి దేవుడు ప్రేమించడం కారణం అదే చెప్పండి. అప్పుడు యాకోబు ఏసా ఒక్క ఇంటిలో ఉన్నారు. అకౌంటిల్ అంటే ఒక్క కడుపులు ఏంటంటే రెండు కవల పిల్లలు కవల పిల్లలు ఉన్న కనుక అమ్మ కడుపులి పిల్లలు ఏం చేస్తున్నారు? పెరిగిలాడిన కాబట్టి హలో కుటుంబంలో నీ జీవితంలో ఇప్పుడు కూడా పెరిగిలాడుతున్నారు. నీ భయపడకూడదు సోదర. అలా దేవుడు దీవించినప్పుడే ఆదామునికి దేవుడు సృష్టించిన తర్వాత ఏం చెప్పారు? ఆదాముని దేవుడు సృష్టించిన తర్వాత 1:27 నాకు చదవద్దు, నాకు నువ్వు కంఠసరి చెప్పలేదు. 27 సృష్టించారు తర్వాత ఉంది దేవుడు వారికి సృష్టించిన తర్వాత దీవించాడు. దేవుడు వారికి సృష్టించిన తర్వాత ఆశీర్వాదం అలాగే అయితే ఈ ఇంటిలో ఈ సమస్యలు పెరిగినప్పుడు భయపడకూడదు. నీ పుట్టిన మునిపే దేవుడిని దీవించేవాడు. ఆదాముని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించినప్పుడు ఆదాముని ఎవరు కూడా ఉన్నది నీ కూడా ఉంది. ఆదాముని నీ కూడా ఉంది. రెండు కవల పుల్లై ఉంది. రెండు కవల పుల్లై వచ్చినప్పుడు ఏమి బైబిల్ చెప్తున్నారంటే స్తోత్రం కలిగింది కనుక రోమా పత్రిక 9:11 వాక్యం. రోమా పత్రిక 9:11 వాక్యం. రోమా పత్రిక 9:11 వాక్యం. దేవుని సంకల్పము వీర మూలముగా కాక నిలుచువాని మూలముగానే నిలబడగా ఉండు నిమిత్తము పిల్లలు ఇంకా పుట్టి మేలైనను ఈడైనను చేయక ముందే పెద్దవాడు చిన్నవానికి దాసగుడును. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. ఒక్కటి ఆశీర్వాదం కంటే దేవుడు వారికి ఆదాముని దేవుడు ఏం చేశారు? ఆశీర్వదించారు. అప్పుడు పిల్లలు పుట్టిన మునిపే స్తోత్రం. అది మంచివాడు చెడ్డవాడు ఎదిగిన మునిపే ఒకరికి దేవుడు ఏం చేశారు? అలాగే అయితే ఈ రోజు సంఘ బిడ్డలు తెలుసుకో, నిత్య మీద ఆశీర్వాదం కుమరించిన దేవుడు బిడ్డలు. స్వభావములు చూసుకొని కాదు, తన క్రియలు బట్టి కాదు యాకోబుని దేవుడు దీవించడు, ప్రేమించదు. హలో, స్వభావమును బట్టి కాదు, క్రియలు బట్టి కాదు. అప్పుడు దేవుడు నిన్ను ప్రేమించింది ఎలాగంటే
హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు నిన్ను నన్ను ప్రేమించేది నీ స్వభావాన్ని బట్టియా, ఇక నీ క్రియను బట్టియా? అది పిల్లలు పుట్టిన మునుపే అది ఏం చేయను, మంచిది చెడ్డది ఎరిగిన మునుపు దేవుడు ఒక్కరికి ఏం చేశాడు? స్తోత్రం కలిగింది. మలాకి చెప్తున్నాను, అయినా దేవునికి స్తోత్రం. నా ప్రేమ ఎలాగో తెలుసా? హల్లెలూయా. నా ప్రేమ నీ మీద ఎలాగో తెలుసా? దేవునికి స్తోత్రం కలిగింది కాక. నీ బయటికి వచ్చిన మునుపే, తల్లి కడుపు నుండి బయటికి వచ్చిన మునుపే దేవుడు నీకు ఏం చేశాడు? నీ భర్త నిన్ను ఎప్పుడు ప్రేమించారు? లేదు. ఎప్పుడు చేయి పట్టుకున్నారో అప్పుడు నుంచి ప్రేమ స్టార్ట్ అయింది. ఎప్పుడు? పెళ్లి చేసినప్పుడు ప్రేమించారు. నీ పిల్లలకి ఎప్పుడు ప్రేమించారు? నా దేవుడు అలాగే కాదు, నా దేవుడు అలాగే కాదు. నీ పుట్టినప్పుడే, నీ తల్లి కడుపులో పుట్టినప్పుడే అనాది కాలము నుండి దేవుడికి నేను చేశాను. ప్రేమించిన కాబట్టి దేవుడికి వందనాలయ్యా. నీకు అర్చుకొచ్చారు సూపర్, ప్రార్థన వేచ్చారు సూపర్. మార్మల్స్ పొందారా? నీ బాప్టిజం పొందారా? లేకపోతే నీ ఏసా? నీ మార్మల్స్ పొందారా? నీ బాప్టిజం పొందారా? పొందలేకపోయినాను నీ ఎవరు? ఏసావుగా మిగిలిపోతుంది. నీ యాకోబుగా మారాలంటే స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. ఆ శాశ్వతమైన ప్రేమ వైలింగ్ ఉంది, చెప్పడానికి సమయం తీసుకోలేదు. శాశ్వత యెరెమయా గ్రంథంలో రాయబడి శాశ్వతమైన ప్రేమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పటివరకు నీ బాప్టిజం పొందలేదు. ఎందుకు పొందలేదు? దేవుడు ప్రేమ కంటే ఆ మందుకు ప్రేమిస్తున్నారు. దేవుడు ప్రేమ కంటే ఆ పామానికి ప్రేమిస్తున్నారు. దేవుడు ప్రేమ కంటే ఊర్లో ఉన్నవాడికి ప్రేమిస్తున్నారు. దేవుడు ప్రేమ కంటే నీ ఫ్రెండ్స్ కి ప్రేమించారు. దేవుడు ప్రేమ, వాడు ప్రేమ శాశ్వత కాదనయ్యా. వాడు నీలోని ఏదైనా ఉంటే ఊరి ఉన్న వరకు ఏదండి ఎందుకంటే ఆ పాట, ఆ శరణాలు ఒకటి పాడండి. ఆ పాట శరణం దీపములు అయ్యో ఎవరు? అదే అదే మీరు ఇప్పుడున్న పాట పాత పాటతో సూపర్ పాట. స్తోత్రం కలిగిన ఆ పాటలో ఎలాగంటే వెలిగించిన వెందుమిత్ర ప్రేమ ఏమవుతుంది? అది కింద సామాన్లు లేకపోతే ఇప్పుడు నీ తోడుగా నీ తోడుగా నిన్ను పిలిచిన పిలుపుకు వెళ్ళినప్పుడు నువ్వు ఏడు ప్రేమ కాగా ఏదో నూనె నీ దగ్గర ఉన్నా కాబట్టి నిన్ను ప్రేమిస్తున్నాను. కానీ నా యేసయ్య ఏంటి లేనప్పుడు, నీ తోడు కనబడలేనప్పుడు దేవుడు నన్ను ప్రేమించాడు కాబట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఉండినప్పుడు దేవుడు నన్ను ప్రేమించాడు. హింసకుడుగా
దూషితులుగా ఉండిన పౌలు గారికి యేసయ్య ఏతని సౌలే సౌలే అని పిలిచినప్పుడు దేవునికి విరోధంగా తిరిగి నీ నడిచినప్పుడు పౌలుని పిలిచిన దేవుడు ఈ పగలు నిన్ను ప్రేమని చూపిస్తుంది. వారికి ప్రేమ తెలియదు సోదరుడు. అందుకని నేను ఎవరికి ఎందుకు బెరవంతగా చెప్పలేదు బాప్టిజం పొందరా అంటే ఈ ప్రేమ తెలిసిన వాడు ఏం చేస్తుంది ఆటోమేటిక్గా పుడుతుంది. ప్రేమ తెలియలేని వాడు ఏమవుతుంది తేలిపోతుంది. దేవుడికి సఫరుడే చమరి మాట చెప్పలేదు. ఏ సైకిలే ఏ సామెకి దేవుడే చేశారు ఏ సైకి దేవుడే చేశారు ప్రేమించండి. యాకోబుని దేవుడే చేశారు. ఇది ఎవరికి చెప్పారంటే ఆ పేరు ఎవరికి చెప్పారు? ఆ దేవుడికి చెప్పారు. ఎవరు చెప్పారు? దేవుడు చెప్పారు. సోదరం కలిగిన ఆ మాట పౌలుకి దేవుడు బయలుపరిచాడు. సోదరం మంచిదిగా చెట్టగా ఎదిగిన మునుపు దేవుడు యాకోబుని ప్రేమించారని రాయబడింది. సోదరం ఈ మాట ఎవరికి చెప్పలేదు? రెబెక్కకి రకరకాల విధంగా చెప్పారు. నీ కడుపులు రెండు నేషన్ రాజ్యం మాత్రం కాదు, రెండు గోష్ఠి ఉంది, జనాంగం ఉంది. రెండు రాజ్యం రెండు జనాంగం సోదరులు కలిగింది. ఒక జనాంగం ఒకడికి ఏమవుతుంది? సేవిస్తుంది. ఒకడికి ఏమవుతుంది? సేవిస్తుంది. అంటే పెద్దడు చిన్నడికి ఏమవుతుంది? హల్లెలూయా హల్లెలూయా. నేను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. యాకోబు దేవునికి ప్రేమించడానికి యాకోబుని ప్రేమించిన ఆయన ఏం చేయలేదు. అలా పిల్లలు బయటికి రానుంది ఏ మంచితనం లేనప్పుడు స్వభావంతో కాదు. యాకోబుని స్వభావంతోనే అయితే అవుతుందా? లేదు. అడుగు నుండి ఆయన అన్నయ్య కాదు అనే కాదు ఏం చేస్తున్నారు? పట్టుకున్నవాడు అక్కడ ఎలాగ పట్టుకుంటే వీళ్ళు బయటికి వచ్చినప్పుడు మొత్తం తల్లి కడుపులో ఉండినప్పుడు వీళ్ళు ఏం చేశారు? మడమ పట్టుకున్నారు సోదరు. అందుకని ఆయన పేరు మడమ పట్టుబడి యాకోబు అని పేరు పడ్డారు. యాకోబు అనే పేరు నీకు అర్థము? అక్కడ పట్టినవాడు బయటికి వచ్చినప్పుడు ఏం చేశాడు? సోదరుగా అనేక పట్టుకున్నవాడు దేవునికి పట్టుకున్నాడు. మారిపోతుంది. దేవునికి సోదరు కలిగింది. వీడు స్వభావం చూసుకొని కాదు, క్రియలు చూసుకొని కాదు. ఏం లేనప్పుడు దేవుడు చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఒక్కడికి దేవుడు ఏం చేశాడు? ఈ రోజు నీ దేవుడికి చెయ్యి కొట్టుకొని చెప్తాను, దేవా ఏ ఊర్లు నా ఊర్లు కంటే ఎంతమంది నాకంటే క్వాలిటీ ఉన్నవాడు, నాకంటే అందం ఉన్నవాడు, నాకంటే చదువు ఉన్నవాడు, సోదరం అన్ని ఉన్నవాడు కంటే నన్ను నువ్వు ప్రేమించరాదు. వారి ప్రేమకి లోతు లేదు, అది ఎంత లేదు, లోతు లేదు. కానీ యేసయ్య ప్రేమకి పొడి ఉంది, ఎత్తుంది, లోతుంది, అన్ని ఉన్న ప్రేమ ఈ రోజు ఈ యొక్క మాటలు ఎప్పుడైనా యోధులకి ఏమని ఇశ్రాయేలుకి ఏ మాట లేదు. యాకోబుని ఈ పగటి నిన్న మాట కళ్ళు మూసుకొని కళ్ళు మూసుకొని మనసు దేవుడికి రోజు దేవా నాలోని నన్ను ప్రేమించడానికి నాలోని ఏదైనా ఉన్నావా లేదా అని ఏంటి లేనప్పుడు నన్ను నువ్వు ప్రేమించరు కాబట్టి నీకు ఎంతమందికి అర్థమైందని నాకు తెలియదు. నీలో ఏ మంచితనం కనబడము దేవుడు నిన్ను దీవించిన ఆశిస్తాడు. దేవుడు నిన్ను ప్రేమించిన ఆశిస్తాడు. మనసు నీ కళ్ళు నుండి కన్నీరు రావచ్చు.
అర్హత లేని టైంలో దేవుడు నన్ను ప్రేమించాడు. శత్రుగా ఉండినప్పుడు దేవుడు నన్ను ప్రేమించాడు. నా ఊళ్ళు నా కుటుంబం ఎంతో మందులకి దేవుడు ఏసావుని విడిచిపెట్టినట్టు వారిని అందరూ రిజెక్ట్ చేసి ఒక్క కుటుంబంలో ఉన్న ఏసావు, ఒక్క కడుపులో ఏసావునికి ఆ దేవుడు రిజెక్ట్ చేసి యాకోబుని దేవుడు ప్రేమించిన దేవుడికి స్తోత్రం. పరిశుద్ధమైన తండ్రి నీకు స్తోత్రం. నీ ప్రేమ ఎంత గొప్పది, ఒకసారి కూడా తెలియడానికి పగటి సమయం దేవుడి కృప చూపించిన స్తోత్రమయ్యా. నీ ప్రేమ అందం వరకు ఉన్న ప్రేమ, నీ ప్రేమ నుండే అది వెడల్పుంది ప్రభా, ఎత్తుందండి ప్రభా, లోతుందండి ప్రభా. అటువంటి ప్రేమ మమ్మల్ని చూపించిన స్తోత్రమయ్యా. మనలో స్వభావం చూసుకొని కాదు ప్రభా, మన క్రియలు చూసుకొని కాదు ప్రభా, మీరు మమ్మల్ని ప్రేమించారు. అందుకని దేవునికి వందనాలు. ఏది లేనప్పుడు ఆమె దేవుడు నన్ను మా బిడ్డలకి ప్రేమించిన మొదటి తొలి ప్రేమ విడవకుండా నిన్ను వెంబడి జనానికి మాకు మా బిడ్డలకు సహాయం చేయాలి. అందరికీ దేవుడు సహాయం చేయాల్సిన ప్రార్థన యేసు నామములో అడిగి పెడుతున్నాను. సమయంలో పాట పాడి దేవుని సన్నిధిలో ప్రేమ యేసుని ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ.